Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఇవాల్టి వీడియోలో మనము ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియోకి కాకుండా ఇంకా ప్రీవియస్గా నేను వీడియోస్ చేశాను C++ లాంగ్వేజ్కి సంబంధించి. సో ఫస్ట్ మీరు అది చెక్ఇన్ చేసేసి అండ్ తర్వాత ఈ వీడియో అనేది కంటిన్యూగా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడటం వలన మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మిస్ చేయకుండా ఉంటారనమాట. సో ఇవాళ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటే దీంట్లో ఏం చెప్పుకుంటాము అంటే C++ లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ అనేది మనము బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఇన్ జనరల్గా C++ ప్రోగ్రామింగ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే 4 వేస్లో ఉంటుందన్నమాట. అవేంటి అంటే ప్రాసెస్ డైరెక్టివ్స్, క్లాస్ డిక్లరేషన్, క్లాస్ ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ మెయిన్ ఫంక్షన్. ఈ యొక్క 4 ఫామ్స్లో మనకి C++ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో ఈ 4 సెక్షన్స్ అనేవి మనము 1 by 1 ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ద స్ట్రక్చర్ ఆఫ్ C++ program. The C++ program contains object, class, variable, functions and other program statement. C++ ప్రోగ్రామ్కి ఏమేమి ఉంటాయంటే ఆబ్జెక్ట్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, వేరియబుల్స్ ఉంటుంది, ఫంక్షన్స్ ఉంటుంది, అదేవిధంగా అదర్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది అంటే C++ ప్రోగ్రామింగ్ అనేది మనకి ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నామో 4 భాగాలుగా ఉంటుందన్నమాట. అవేంటి అంటే ప్రాసెస్ డైరెక్టివ్స్, క్లాస్ డిక్లరేషన్, క్లాస్ ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ మెయిన్ ఫంక్షన్. ఇది మనకి స్ట్రక్చర్ ఆఫ్ C++ ప్రోగ్రామింగ్ అన్నమాట. సో ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్లో మనకి ఇదేమి అంటే హెడర్ ఫైల్ సెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఏమంటే ప్రోగ్రామింగ్ సెక్షన్లో మనకి స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సెక్షన్ ఉంటుంది కదా, హెడర్ ఫైల్ సెక్షన్ అన్నమాట. సో ద ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ మస్ట్ బి ఇంక్లూడెడ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇట్ బిగిన్స్ విత్ ద సింబల్ ఆఫ్ స్లాష్ హ్యాష్ ఇంక్లూడ్ అనమాట. సో ఇది మనకి బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇట్ కెన్ బి ప్లేస్ ఎనీవేర్ బట్ ఇట్ ఈస్ ఆఫెన్ ప్లేస్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇది అనేది ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు, బట్ మనము మెయిన్గా ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతున్న అప్పుడే ఇది అనేది ప్లేస్ చేస్తాము. సో ఎగ్జాంపుల్గా హెడర్ ఫైల్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్లాష్ ఇంక్లూడ్ avostream.h, conio.h అండ్ maths.h. ఇవి మనకి ఇలా ఉండేది హెడర్ ఫైల్ సెక్షన్. నార్మల్గా హెడర్ ఫైల్ సెక్షన్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, బట్ మనం ఒక మెయిన్ ప్రోగ్రామింగ్ సెక్షన్లో మాత్రమే దీన్ని యూస్ చేస్తాము. అలాగే డిక్లరేషన్ అంటే క్లాస్ డిక్లరేషన్, ఒక క్లాస్ని మనం ఎలా డిక్లేర్ చేస్తాము. డిక్లరేషన్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ డన్ బై దిస్ సెక్షన్. ఈ యొక్క క్లాస్ డిక్లరేషన్లో అంటే 4 స్టేజెస్ ఉన్నాయి కదా, ప్రాసెస్ డైరెక్టివ్స్, క్లాస్ డిక్లరేషన్, క్లాస్ ఫంక్షన్ అండ్ మెయిన్ ఫంక్షన్. ప్రాసెస్ డైరెక్టివ్స్లో ఏం చేస్తాము, హెడర్ ఫైల్ సెక్షన్ అనేది ఉంటుంది. క్లాస్ డిక్లరేషన్లో ఏం చేస్తాము, అదేవిధంగా ఇక్కడ మనము క్లాస్ని డిక్లేర్ చేస్తాము. చూడండి ఆల్రెడీ మీకు చెప్పాను క్లాస్ నేమ్, మెయిన్ ఫంక్షన్ అని, డాక్యుమెంటేషన్. సో అదేవిధంగా క్లాస్ అనేది ఎలా డిక్లేర్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. డిక్లరేషన్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ డన్ బై దిస్ సెక్షన్. క్లాస్ డిక్లరేషన్ విల్ స్టార్టెడ్ విత్ కీవర్డ్ క్లాస్ అండ్ కంటైనింగ్ నేమ్ ఆఫ్ ద క్లాస్. క్లాస్ డిక్లరేషన్ అనేది క్లాస్ అనే కీవర్డ్తో స్టార్ట్ అయ్యి అదేవిధంగా నేమ్తో ఫాలో అవుతుందన్నమాట. దానికి ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్ అనేవి ఉంటాయి. వాటిల్లో యాక్సెస్ స్పెసిఫైయర్స్, డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి 3 వేస్లో ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్ అని చెప్పేసి. సో ఎవ్రీ క్లాస్ అనేది ఎండెడ్ విత్ ద క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ఫాలోడ్ బై ద సెమీకాలన్. సెమీకాలన్ అనేది ఎందుకు ఇండికేట్ చేస్తాము అంటే
సెమీకాలన్ అనేది ఆ ఒక లైన్ అనేది అక్కడితో ఎండ్ అయిపోయింది అనే ఒక క్రమంలో సెమీకాలన్ అనేది యూస్ చేస్తామన్నమాట. అదేవిధంగా ఒక క్లాస్ అనేది ఎలా అయితే స్టార్ట్ అవుతుందో అదేవిధంగా క్లోజ్డ్ కర్లీ బ్రేస్తో ఎండ్ అయ్యి సెమీకాలన్తో ఆ ఒక క్లాస్ అనేది పూర్తవుతుంది అన్నమాట. ఇది మనకి డిక్లరేషన్ ఆఫ్ ద క్లాస్. ప్రాసెస్ డైరెక్టివ్స్ చెప్పాము, క్లాస్ డిక్లరేషన్ చెప్పాము. ఇప్పుడు క్లాస్ ఫంక్షన్, ఇట్ మీన్స్ ఒక ఫంక్షన్ ఉంటే క్లాస్ అనేది ఎలా డిరెక్ట్ చేస్తుంది. దిస్ పార్ట్ కంటైన్స్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్. ఈ యొక్క పార్ట్ అనేది ఫంక్షన్ యొక్క డెఫినేషన్ని ఇస్తుందన్నమాట. ద ఫంక్షన్ కెన్ ఆల్సో రిటైన్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇది ఎక్కడ డిఫైన్ చేస్తుందంటే ఫంక్షన్కి అవుట్ సైడ్లో విత్ ఇన్ ద క్లాస్ విత్ క్లాస్ నేమ్తో అండ్ స్కోప్ ఆపరేటర్. ఇక్కడ స్కోప్ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకొని ఫంక్షన్ బిఫోర్ ఆఫ్ ద ఫంక్షన్ నేమ్లో స్కోప్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని విత్ ఇన్ ద క్లాస్ దగ్గర ఫంక్షన్ అనేది డిక్లేర్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఏదైతే ఎగ్జాంపుల్ చూస్తున్నామో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనకి హెడర్ ఫైల్ సెక్షన్ ఉంది, మళ్ళీ యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేది ఇంక్లూడ్ చేస్తామన్నాము, డేటా మెంబర్ ఫంక్షన్స్. ఇక్కడ విత్ ఇన్ ద క్లాస్లో ఫంక్షన్ అనేది డిక్లేర్ అవుతుంది. అదేవిధంగా ఆ ఒక ఫంక్షన్ నేమ్ అనేది బిఫోర్ ద ఫంక్షన్కి మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉంది చూడండి. అండ్ అలాగే ఎలా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మీకు హెడర్ ఫైల్ సెక్షన్ స్టార్ట్ అవుతుందో క్లాస్ అనేది క్లాస్ నేమ్తో ఫాలో అవుతుంది అండ్ ఓపెన్ కర్లీ బ్రేసెస్తో స్టార్ట్ అయ్యి ఎండ్ వచ్చేసరికి క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడతో ఒక క్లాస్ పూర్తయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక్కడ పూర్తయింది అన్నమాట. సో ఇది మనకి క్లాస్ ఫంక్షన్ డిక్లరేషన్. అండ్ మూవింగ్ టు ద మెయిన్ ఫంక్షన్ డిక్లరేషన్. Main function declaration, like C in C++, also the execution of every program begins with a main function. The program rules in C++ is same as in the C language. Every program ఏదైనా C లాంగ్వేజ్లో చూసుకొనివ్వండి, C++లో చూసుకొనివ్వండి, ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అది మెయిన్ ఫంక్షన్ సెక్షన్ దగ్గర మాత్రమే స్టార్ట్ అవుతుంది. అది ఒక మెయిన్ రూల్ అన్నమాట. అది C లాంగ్వేజ్లో కానీ C++ లాంగ్వేజ్లో కానీ మనం ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ ఒక ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అది ఒక మెయిన్ ఫంక్షన్ దగ్గర మాత్రమే పాసిబుల్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇందాక మీకు చెప్పిన విధంగానే ఒక హెడర్ ఫైల్ సెక్షన్ అనేది ఒక ప్రోగ్రామింగ్లో ఎక్కడైనా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఒక ఇండికేషన్ లాగా మనం స్టార్టింగ్ ఆఫ్ ద ప్రోగ్రామే ఇస్తాము. తర్వాత క్లాస్ అనేది క్లాస్ నేమ్ని ఫాలో అవుతుంది అండ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటారు, డేటా మెంబర్ ఫంక్షన్స్. అండ్ ఈ ఫంక్షన్ అనేది ఒక స్కోప్ ఆపరేటర్ని విత్ ఇన్ ద ఫంక్షన్లో ఫాలో అవుతుంది అని చెప్పాం కదా. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఏదైతే మీకు క్లాస్ ఫంక్షన్ డిక్లరేషన్లో చూపించానో అదే మనకి ఇక్కడ దాకా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక మెయిన్ ఫంక్షన్ దగ్గరే మనకి చేంజెస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి పర్టికులర్గా వాడు చూపిస్తున్నాడు మెయిన్ ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటంటే ఇక్కడ 4 ఉన్నాయని చెప్పాను కదా. ఒక C++ లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్లో 4 పార్ట్స్గా ఉన్నాయి. సో ఒక్కొక్క పార్ట్లో మనం ఏమేమి చేస్తాము అనేది డిక్లేర్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసరికి మెయిన్ ఫంక్షన్ సెక్షన్ ఇక్కడ మాత్రమే చేంజ్ వస్తుంది అనమాట. ఈ యొక్క మెయిన్ ఫంక్షన్ సెక్షన్లో మనకి ఏముంటుంది, ఏ ఒక్క ప్రోగ్రామింగ్ అయినా C అయినా C++ అయినా కానీ మనం ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అందుకని ఇక్కడ వాల్యూస్కి అది వేరియబుల్స్ అనుకోండి, ఏమైనా లెంత్, విడ్త్, బ్రెడ్త్, వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ y అని రిటర్న్ చేసుకొని సమ్ ఎక్స్ y ఈజ్ ఈక్వల్ టు ఇంత ఇచ్చాము, విడ్త్ y డాట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చేసరికి మనకి ఓవరాల్గా ఆ వాల్యూమ్ అనేది కావాలి. వీ నో దట్ ద వాల్యూమ్ ఆఫ్ సమ్ XYZ బాక్స్ అనేది మనకి కావాలి అంటే బాక్స్ వాల్యూ సమ్ XYZ బాక్స్ వాల్యూ కావాలి అనుకుంటే దాని యొక్క వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ విడ్త్ అనమాట. సో అన్నిటిని మనం మల్టిప్లై చేస్తే అది మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది మెయిన్ ఫంక్షన్ డిక్లరేషన్. అలాగే ఇక్కడ మనకి ఫైనల్గా ఇక్కడ ఏమి ఇచ్చారంటే write a C++ program to carry out all the arithmetic operations in integer. ఒక ప్రోగ్రామింగ్ రాయమంటున్నాడు C++లో.
ఆల్ అర్థమెటిక్ మనకు తెలిసిన అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవే కదా ఈ 4 అన్నమాట. సో మీరు మెయిన్గా ఇక్కడ ఏది గుర్తుంచుకోవాలంటే ఒక ఆపరేషన్ అనేది జరగాలి అంటే మెయిన్గా మనకి ఆపరాండ్స్ అనేవి ఉండాలి. ఆపరేషన్ అనేది ఎలా ఇండికేట్ చేస్తాము? ఒక సింబల్తో ఇండికేట్ చేస్తాం. ఆ సింబల్ అనేది అర్థమెటిక్ అయినా కావచ్చు, సబ్ట్రాక్షన్ అయినా కావచ్చు, మల్టిప్లికేషన్ అయినా కావచ్చు, అదేవిధంగా డివిజన్ అయినా కావచ్చు. ఈ యొక్క ఆపరేషన్స్తో చేయాలి అంటే ఆపరేటర్స్ కావాలి కదా, ఆపరాండ్స్ కావాలి, వాటితో చేయించుకునేవి. ఎగ్జాంపుల్ ఏబిసి అనేది తీసుకుంటే మనం ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ అనేది జరగాలి అక్కడ. అప్పుడు మనకి ఏ వాల్యూ సమ్ బి వాల్యూ కావాలి, అప్పుడే కదా మనకి సి వాల్యూ వచ్చేది. అలాగే ఇక్కడ సిఇన్ సిఅవుట్ తీసుకున్నాము, ఇన్పుట్ ఫంక్షన్స్ అనమాట. సిఇన్ సిఅవుట్, ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ లాగా సిఇన్ సిఅవుట్ అని ఇన్పుట్ ఫంక్షన్స్. అలాగే ఏ మైనస్ బి తీసుకున్నాము, ఏ ఆస్ట్రిక్ బి తీసుకున్నాము, ఏ డివిజన్ బి తీసుకున్నాము. సో అర్థమైంది కదా. సో ఇది మనకి స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ అనమాట. C++ ప్రోగ్రామింగ్లో ప్రాసెస్ డైరెక్టివ్స్, క్లాస్ డిక్లరేషన్, క్లాస్ ఫంక్షన్ డిక్లరేషన్, మెయిన్ ఫంక్షన్, మీకు ప్రతిదీ నేను బ్రీఫ్గా చెప్పాను. ఒక్కొక్క సెక్షన్లో ఎలా జరుగుతుంది అనేది ఈ 4 కాన్సెప్ట్స్, ఈ 4 వేస్లో ఉంటాయి కదా. ఈ 4 వేస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుంది అని మీరు భావిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు వచ్చేసరికి ఏ ఒక డౌట్ రిగార్డింగ్ సబ్జెక్ట్ వైజ్ ఆర్ నా వాయిస్లో కానివ్వండి, నేను చెప్పే పద్ధతిలో కానివ్వండి, ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే అది నాకే కరెక్ట్ అవుతుంది అన్నమాట, నేను చేంజ్ చేసుకుంటాను. సో మీకు ఈ యొక్క వీడియోస్ కావాలి అంటే లైక్ మెటీరియల్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మీకు ఆల్రెడీ నేను ఈ యొక్క ఛానల్లో టెలిగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, అది ఫాలో అవ్వండి. నేను యూనిట్ అయిపోయే తర్వాత ఇస్తాను అనమాట. ఆల్రెడీ ఇప్పుడు సి లాంగ్వేజ్కి సంబంధించి ఒక యూనిటే పోస్ట్ చేశాను, అండ్ రిమైనింగ్ కూడా నేను పోస్ట్ చేస్తాను. అంటే చెప్పడం అయిపోయింది 5 యూనిట్స్ బ్రీఫ్గా. సో ఒక మెటీరియల్ అనేది నేను ఇంకా ప్రొవైడ్ చేయలేదన్నమాట, ఒక ఫస్ట్ యూనిట్ మాత్రమే పోస్ట్ చేసినట్టున్నాను. మిగతా 4 యూనిట్స్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్కి సంబంధించి ఒక యూనిటే చెప్పాను. మిగతా 4 యూనిట్స్ నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఆ బేసిక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి యూనిట్ అండ్ C++ లాంగ్వేజ్లో ఫస్ట్ యూనిట్ అయిపోయిన తర్వాత మీకు పోస్ట్ చేస్తాను. ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.